వరంగల్ జిల్లాలో పట్టపగలే మహిళా దొంగలు రెచ్చిపోయారు. బంగారం, వెండి ఉందా అంటూ మాటల్లో పెట్టి ఆభరణాలని మాయం చేసేశారు. షాప్ యజమాని దృష్టి మరల్చి 1 కాదు 2 కాదు ఏకంగా 30 తులాల వెండితో ఉడాయించేసిన కిలాడి లేడీలపై రిపోర్ట్. ఇదిగో ఇక్కడ చాలా హోమ్లీగా కనిపిస్తున్న మహిళలు మామూలోళ్లు కాదు. ఆవలించకుండానే పేగుల్లెక్కెట్టే రకం. దొంగతనాలు చేయటంలో మాస్టర్ డిగ్రీ చేసేశారు. నగల షాపుల్లోకి వెళ్లి యజమానుల దృష్టి మరల్చి బంగారం, వెండి ఆభరణాలను కొట్టేయడం వీరి స్పెషాలిటీ. బంగారం ఎంత రేటుంది, వెండి ఎలా ఇస్తున్నారు, ఆ పట్టీలు తీయండి అంటూ షాపు యజమానిని 5 మహిళలు దృష్టి మరల్చారు. ఎవరూ చూడటం లేదు గదా అని పక్కనే ఉన్న వెండి పట్టీలను ఇదిగో ఎలా కొట్టేశారు. ఈ జగత్ కిలేడీల చోరీ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొన్న మధ్యాహ్నం సమయంలో వరంగల్ జిల్లా మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీరామ్ జ్యువెలరీలో దొంగతనం జరిగింది. ఈ 5 మహిళలు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అయితే బిజీగా ఉన్న షాపు యజమాని వీళ్లను గమనించలేదు. పైనున్న సీసీ కెమెరా మాత్రం ఆ పనిచేసింది. మహిళా దొంగల వేషాలన్నింటినీ రికార్డ్ చేసింది. షాపు క్లోజ్ చేసే సమయంలో లెక్క మిస్ అవ్వడంతో యజమాని ఉదయాన్నే సీసీ కెమెరా ఫుటేజ్ని పరిశీలించాడు. ఇంకే ఆ మహిళల దొంగతనం బయటపడింది. దీంతో షాక్ తిన్న యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు. ఆ మహిళలు ఎక్కడివారు అనే వివరాలు సేకరిస్తున్నారు. మొత్తానికి యజమానిని దృష్టి మరల్చగలిగిన మహిళలు పైన నిఘానేత్రం మాత్రం గమనిస్తుందని గుర్తించలేకపోయారు. దొంగతనం చేస్తూ అడ్డంగా బుక్ అయిన మహిళలను త్వరలోనే పట్టుకుంటామంటున్నారు పోలీసులు.